దేవునికి స్తోత్రాలు. నన్ను ప్రేమతో మీ మధ్యలోనికి ఆహ్వానించినటువంటి ప్రభు కుమార్ గారికి, పాస్టర్ గారికి, నన్ను ఈ స్థలానికి పరిచయం చేసినటువంటి సోదరులు డేవిడ్ గారికి, నేను ఊరు వచ్చినప్పటి నుంచి అంటే మ్యాక్సిమం 4 గంటలకు వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కావాల్సినవన్నీ ఇస్తూ నన్ను ఆదరించిన కుమార్ గారికి, కుమారమ్మ గారికి, అదేవిధంగా ఆర్కెస్ట్రా సోదరులకు, సౌండ్ సిస్టమ్ వారికి, జుజ్జూరు గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, చుట్టుపక్కల వారందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో నా నిండు వందనాలు అందరికీ తెలియజేస్తాను. అందరికీ వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రభుత్వాన్ని బట్టి గతించిన దినాలన్నీ దేవుని కృప మన మీద ధారాళంగా ఉంచి ఈ ప్రశస్తమైన సమయంలో చక్కని సమయాన్ని మనకిచ్చి, చక్కని వాతావరణం కదండి. ఎన్ని ఫ్యాన్లు పెట్టా ఇంత చల్లగాలి రాదు. రాజుల రాజుకి చప్పట్లు కొట్టి వందనాలు చెబుదాం. హల్లెలూయా. శ్రేష్టమైన సమయంలో మనం ఉన్నాం. సమయాన్ని కాలయాపన చేయకూడదు కనుక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, పరిశుద్ధుడవగు దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు
వందనాలు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం. అన్ని నామముల కంటే పైనామము కలిగిన మహాదేవుడా నీకు స్తోత్రం. దేవతలందరికీ పైన మహత్యము కలిగిన మహాదేవుడివి, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఎంతవరకు పాడి ప్రార్థించి ఆరాధించాం. ఇప్పుడు కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఎదురు చూస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. జుజూరు గ్రామాన్ని, గ్రామ పెద్దలను, చుట్టుపక్కల వారిని, అయా సంఘాలను దీవించి బలపరచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఈ రాత్రి ఈ కూడిక ముగియునుగాక. ఆశీర్వాదంతో, రక్షణతో నీవే దేవుడు అని గ్రహించి ఆమేన్. మంచిది, చదువుకున్న వాక్యాన్ని మరోసారి చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. అమ్మ వింటున్నారా? జాగ్రత్తగా వినండి. టైమ్ ఈజ్ వెరీ వెరీ వాల్యూబుల్. సమయం పోతే సెకండ్ కూడా వెనక్కే. మాట్లాడాలా? మానవ జీవితంలో పోతే వెనక్కి రాను 3 ఉన్నాయి. నెంబర్ 1 సమయం, నెంబర్ 2 ప్రాణం, నెంబర్ 3 యవ్వనం. చెప్పండి, ఏమేమి రావట? జుజూరు మాట్లాడతారా మాట్లాడరా? మరి అమాయకులే కూర్చున్నారు. మా బ్యాంక్ మేనేజర్లు జడిసిపోతున్నారు మిమ్మల్ని చూసి. జగన్ మొన్న వేసాడంట అయ్యే డబ్బులు. అక్కడికి వెళ్తే బ్యాంక్ మేనేజర్లు దడొచ్చేస్తుంది. ఆడవాడు మాట్లాడుతుంది, ఇక్కడ ఏం మాట్లాడట్లేదు. చెప్పండి ఏమేమంటే పోతే వెనక్కి రానివి? సమయం, ప్రాణం, యవ్వనం. దయచేసి గమనించండి. కొంతమంది తల మెరిసిపోతే రంగేస్తారు. తలకు రంగేస్తారు కానీ ముఖానికి వేయలేరుగా. చొట్లాడిపోయిన ముఖం మళ్ళీ పొడుసు ముఖం అవుద్దా? అవును. కాబట్టి తమ్ముడు, తల్లి, చెల్లి, స్నేహితుడ, సోదరి, ఇది వెరీ వెరీ వాల్యూబుల్ టైం కనుక సమయాన్ని ఖచ్చితంగా పాటిద్దాం. ఒక్క సెకండ్ మిస్ అయినా మరలా నేను రావచ్చు నెక్స్ట్ ఇయర్కి, లేకపోతే మీరైనా లేకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఏ రోజు ఏ గడియో మనకే, మన ప్రాణం పోకడా, వర్షపు రాకడా, దేవుని రాకడా అమ్మా తెలియదు. కాబట్టి ఈరోజు కొద్ది సమయాన్ని దేవుని వాక్యాన్ని వింటున్నాం. Draw near to God, he will draw to you. దేవుని యొద్దకు. అందరు చెప్పండి, నేను చెప్తాను, నాతో చెప్పండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. తమ్ముడు, తల్లి, చెల్లి, స్నేహితుడ, సోదరి, జుజూరు గ్రామస్తులారా, దేవుని దగ్గరికి మనం వస్తే దేవుడు మన దగ్గరికి వస్తాడట. అంటే అర్థమైనా తెలుసా? దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే దేవుడు నీ దగ్గరికి తప్పకుండా వస్తాడని దేవుని వాక్యం చెబుతుంది. అంటే దేవుడు మనం మోస్తే మోయించుకునేవాడు కాదు, మనల్ని మోసుకుని నడిచి వచ్చేవాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వస్తాడు. దేవుడా దేవుళ్ళ మాట్లాడాలి. దేవుడా దేవుళ్ళ మాట్లాడాలి. నా ప్రసంగం ఎక్కడదంటే మీరు నాతో మాట్లాడాలి, నేను మీతో. అప్పుడే 4 మాటలు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. నన్ను ఎందుకు పిలిచారో తెలుసా? ఇంచుమించు 15 సంవత్సరాల క్రితం పరిటాల్లో వాక్యం చెప్పాను. ఏదో వాక్యం చెప్పాం. ఆ రోజున దేవుడి గారు విన్నారట. అందుకని ఆగస్టు నెల 11వ తారీఖున వాళ్ళ మ్యారేజ్ దగ్గర నన్ను పిలిచారు. అప్పుడు సాటిస్ఫై అవ్వలేదట, వాతావరణం అనుకూలించలేదు. మరి మేమేం చెయ్యం? కాబట్టి ఈ రోజు మరలా పరిచయం చేశాను. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ రోజు నేను చెప్పబోయే ప్రసంగం నిద్దట్లో లేపి అడిగినా మీరు ప్రసంగికులు అయిపోతారు. ఈ ప్రసంగానికి చెప్పగలరు. అందుకే వినండి. దేవుని యొద్దకు మాట్లాడాల రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. దేవుడా దేవుళ్ళ. భారతదేశం చాలా సంస్కృతి కలిగిన దేశం, చాలా విలువైన దేశం. తాత్వికులు పుట్టారు, జ్ఞానులు పుట్టారు, గొప్ప గొప్పలు పుట్టారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నాన్న ఏకో ఉందా? ఏకో ఉందా? ఏకో ఏకోకి రుద్రోనా ద్వితీయా మతస్తుహా యయిమాం లోకానీశతి ఈశనికి మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, కస్టమర్ దేవో భవ, పతిదేవో భవ అని ఇన్నిసార్లు దేవుడు 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 అని వీళ్ళందరినీ దేవుడే అంటున్నారు. ఆ దేవుడితో సమానంగా ఉన్నవాడు ఎవడో ఈ ప్రపంచంలో? అసలు ఆ దేవుడు ఎవరు? అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు? నీలేగుంటాడా, నాలేగుంటాడా? అసలు దేవుడు ఎలా ఉంటాడు మనకు తెలవాలి కదా. మీకు ఒక మాట చెప్తాను, వినండి. ఏమండి, మా ఏరియాలో ఆడవాళ్ళు మ్యాచింగ్ జాకెట్ ముక్క కోసం 5-6 బట్టల షాపులు తిరిగేస్తారు.
రంగు తేడా వచ్చిన, దాంట్లో దారం తేడా వచ్చిన కొంటారండి? అది ఇవ్వాలండే కొంటారు. మ్యాచింగ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే కానీ కొనరు. ఎన్ని సంవత్సరాలు కడతావేంట జాకెట్? కొన్ని జాకెట్ ముఖ్య మ్యాచింగ్ అంటారా? లోపలేదో వేస్తున్నారు, అదేంటో లైనింగ్. ఓకే, థ్యాంక్ యూ. లైనింగ్ అంట, అది తేడా వచ్చినా కొనట్లేదు. ఏమండి మరి దేవుడు ఏమన్నా ఏమండి పనిహిమాలనోడా? పట్టించుకోకుండా ఉండడానికి దేవుణ్ణి కూడా వెతుక్కోవాలి మనం. చెప్పండి ఏమండి, పావు కేజీ వంకాయలు వంటాక 60 కేజీలు మూట ఎత్తికేస్తాం కదండి. ఏమండి గిరగిరా తిప్పేస్తా, పుచ్చుదో మంచిదో అని కదండి. దేవుడి గురించి ఎప్పుడన్నా వెతికావా? ఏమండి అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడో ఆలోచించావా? ఏమండి ప్రతి ఒక్కడిని దేవుడు అంటారు కదండి. అది ఎలా కుదురుద్ది? అలా కుదరదు. దేవుని యొద్దకు రండి, దేవుళ్ళ యొద్దకు కాదు. దేవుడికి అమ్మ ఉండదు, దేవుడికి నాన్న ఉండదు, దేవుడికి వంశవాళ్ళు ఉండదు, దేవుడికి కులం ఉండదు. తెలుసా మీకు? ఏంటది? దేవుడికి ఏముండరు? అమ్మ ఉండదు, నాన్న ఉండదు, ఏమండి కులం ఉండదు, మతం ఉండదు, ఏమండి వంశం కూడా ఉండదు. జాగ్రత్తగా వినండి. ఇవన్నిటికీ అతీతుడే దేవుడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఫలానా ఆయన దేవుడు అనడానికి కొన్ని గుణాలు ఉండాలట. ధనీషణ, ధారీషణ, పుత్రేషణ, ఈ 3 ఉన్నవాడి దేవుడు కాదంట. ఏమేమి చెప్పండి? అలా చెప్తారట. మా ముందుకు వచ్చుని అమ్మా కరీష్మా సినిమా ఎక్కువది మొత్తం కదా. ధనీషణ, ధారీషణ, పుత్రేషణ. దేవుడికి డబ్బు మీద మోసం ఉండదట. డబ్బు అవసరమా దేవుడికి? మాట్లాడాలా? ధనీషణ లేనివాడు దేవుడు అంటే డబ్బు మీద ఆశ దేవుడికి ఉండదు. అసలు డబ్బుకి దేవుడికి సంబంధమే లేదు. మనుషుల అవసరం కోసం మనిషి తయారు చేసుకుందే డబ్బు, అంతే కదా. మరి దేవుడికి ఎందుకు? ప్రపంచము దాని సంపూర్ణతయు ఆయనదే కదా. మాట్లాడండి. అవును. ధనీషణ, డబ్బు మీద మోసు లేని వాడు దేవుడు. ఓకేనండి. ధనీషణ, ధారీషణ, భార్య లేని వాడు దేవుడు. దేవుడికి భార్య అవసరం లేదట. చెప్పండి. దేవుడు ఎవరు? ఆత్మ. అవును కదండి. దేవుడు ఆత్మ. జాగ్రత్తగా వినండి. ఆత్మకి భార్య ఉంటుందా? మాట్లాడాలి. దేవుడు ఆత్మ. అందుకే ధారీషణ, దేవుడికి భార్య ఉండకూడదు. మీకు వేమన గారు చక్కని పద్యం రాశాడు. ఏమంటాడు తెలుసా? సతులతో కూడి సంసారం చేయువాడు దేవుడు ఎట్లు కాగలడు విశ్వధాభిరామ అని అంటారని నాకు ముందే తెలుసు. ఆ శివర మొక్కలు అందరికి వచ్చేస్తున్నారు, ఇవే తెలుసులే. చెప్పండి. ఏమండి సతులతో కూడి సంసారం చేయువాడు దేవుడు ఎట్లు కాగలడు విశ్వధాభిరామ వినరవేమ. అంటే దేవుడికి భార్య అవసరం లేదు అని చెప్తున్నాడు. 3వది పుత్రేషణ, దేవుడికి ప్రత్యేకంగా కొడుకులు ఎవరో కూతుళ్ళు ఎవరో ఉండరు. మాట్లాడండి. దేవుడికి కూతుళ్ళు కొడుకులు ఎవరో ఉండరు. దేవుడు పెళ్లి చేసుకోడు, దేవుడికి డబ్బు అవసరం లేదు, మరి పెళ్లి చేసుకోడు, భార్య ఉండదు కాబట్టి పిల్లలు కూడా ఉండరు. అవును, మనందరము దేవుని పిల్లలమే. దేవునికి స్తోత్రం. అవునండి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అమెరికా నుండి అలాస్కా వరకు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ దేవుని పిల్లలే. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా. దయచేసి వినండి. అంతే తప్ప దేవుడు అంటే ఈయన ఆయన కులమారి దేవుడు, కులమ దేవుడు, మతానికో దేవుడు ఏముండే కాదు. మా వృత్తి మీకు తెలియదు కదా. మాది వెస్ట్ గోదావరి, ఇప్పుడు ఈస్ట్ గోదావరి అయింది. నల్లజర్ల మండలం, తెలుగుచెర్ల. మా వృత్తి చేతబడులు చేయటం. బాబాయ్ చెయ్యం. ఇప్పుడు మా వృత్తి చేతబడులు చేయటం, రక్షరేకులు కట్టడం, పంచాంగాలు చూడడం, జ్యోతిష్యాలు చెప్పడం. సంవత్సరాది పండుగ వస్తే నాన్న పంచాంగం పుచ్చుకొని ముందు వెళ్ళిపోయేవాడు, వెనకాల సంచి పుచ్చుకొని వెళ్ళిపోయేవాడు. నేను సంచి పుచ్చుకొని వెళ్ళేవాడిని. అవును. డబ్బులు ఇస్తే ఆయన జోబులో వేసుకునేవాడు. కాబట్టి బియ్యం ఇస్తే నాకు సంచిలో పోసేవాడు. మీకు సంక్రాంతి పండగకి హరిదాసుడు తిరుగుతాడు తెలుసా? ఆయన వెనకాల కావుడు మాట్లాడు. ఇప్పుడు ఆ టైప్ అన్నమాట మనం. మా వృత్తి అది. సంవత్సరాది పండుగ పంచాంగం పుచ్చుకుని వెళ్తే గురువు గారు రండి అనేవాడు. ఆయన వెళ్ళి చెప్తూ ఉండేవాడు. చెప్తూ ఉండేటప్పుడు తొలికందాల ఒక స్థలం, నడికందాల 2 స్థలాలు, కడకందాల 0, రాజ్య పుస్తకం ఎంత, అవమానం ఎంత, ఆదాయం 3, ఖర్చేమో 33 అని చెప్పుకుంటూ బతికేసారు రకం మాది. దయచేసి వినండి. యేసు ప్రభు అంటే ఒళ్ళు మండిపోయేది. క్రైస్తవులు కాదు మేము. క్రైస్తవులు క్రీస్తు అంటే ఒళ్ళు మండిపోయేది. మా అమ్మ చేసిన రహస్య ప్రార్థన 93లో నన్ను రక్షణలోకి తెచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వాక్యం వింటున్న తల్లి సాక్ష్యం చెప్పేంత సమయం ఉండదు, కానీ నేను చెప్పాల్సింది చెప్పేలా కనుక దేవుడు అనేవాడికి డబ్బు అవసరం లేదు. దేవుడు అనేవాడికి పెళ్లి అవసరం లేదు, అంటే భార్య అవసరం లేదు. దేవుడు అనేవాడికి ప్రత్యేకమైన పిల్లలు ఎవరో ఉండరు.
ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆయన పిల్లలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు మన వేదాలు చెప్తున్నాయి. అరిషట్ వర్గాలు అంటాడు. అరిష్టము తెచ్చడి 6 దుర్గుణాలు లేనివాడు దేవుడు. ఎవరా దేవుడు అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఈ 6 లేని వాడే దేవుడు. దయచేసి వినండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు లేనివాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఇవేమీ లేనివాడు. ఇంతకుముందు నేను చెప్పిన అన్ని ఏమీ లేనివాడు ఏ దేవుడు ఉన్నాడో ఒకటి పేరు చెప్పండి. యేసయ్య ఒక్కడే అన్నప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టవచ్చుగా. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం. అపోస్తులైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. ఎలాగనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవునికి స్తోత్రం. సాక్షాత్తు ఆ దేవుడే యేసు క్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి ఉండవలసిన లక్షణాలన్నీ యేసులోనే ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమండి, దయచేసి వినండి. అందుకనే దేవుని యొద్దకు రండి. దేవుడు ఒక్కడే. మాట్లాడండి. ఏకత్వమే కానీ బహువచనం కానీ కాదు. దేవుడు ఒక్కడే దేవుడు. ప్రపంచాన్ని సృష్టించిన వాడు. ఏమండి, చాలాసార్లు మనం అనుకుంటాం పుట్టించేవాడు ఒకడు, చంపేవాడు ఒకడు, పోషించేవాడు ఒకడు కదండి. అలా కాదు. పుట్టించేవాడే పోషిస్తాడు, పోషించినోడే చంపుతాడు. జాగ్రత్తగా వినండి. కాబట్టి ఈయన పాపము లేనివాడు. ఏమి లేనివాడటండి? పాపము లేనివాడు. కనుక యేసు దేవుడు అని రాయబడతా ఉంది. ఇంకొక మాట చెప్పనా, యేసు ఎవరో, అసలు ఎందుకు పుట్టాల్సి వచ్చిందో ఒక మాట చూద్దాం. అప్పుడు మెసేజ్ లో డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏమ్మా? ఓకే. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, రామా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను గాని ఈయన సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి వినండి. యేసు శరీరమును పుట్టి మనిషిగా ఎళ్ళ పుట్టాడు కానీ ఈయన ఎవరటండి? సర్వ అధికారము కలిగిన దేవుడు. ఈ రాత్రి వినండి. అందుకని చెప్పి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అని వాక్యం చెబుతుంది. ఇప్పుడు దేవుడు ఎవరయ్యా అని అడిగితే పాపము లేనివాడు, మరణము లేనివాడు. ఏమండి, ఈ అహంకారం లేకపోతే ఈ లోకంలో ఉన్న పాపిష్టి మనసు లేనివాడు యేసు ఒక్కడే. అందుకే ఏమండి, ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు క్రీస్తుగా నివసిస్తుంది అని రాయబడింది. అందుకే యేసే దేవుడు. అవును కదండి? అవును. తరతరాలలో, యుగ యుగాలలో, జగాలలో యేసే దేవుడు. ఈ రాత్రి వినండి. కాబట్టి యేసు దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మనందరం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? దేవుడి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు దేవుడు మన దగ్గరికి రావాలి, మన ఇంటికి రావాలి, మన కుటుంబంలోకి రావాలి, మన జీవితంలోకి రావాలి. అప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాలు, రక్షణానందం, చస్తే పరలోకం యేసు ద్వారానే వస్తుంది అని సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జాగ్రత్తగా వినండి. మనందరం దేవుడి దగ్గరికి వచ్చాం. ఏదో వచ్చి వెళ్ళిపోతే దేవుడు మన వెనకాల రాడు. దేవుడు మన వెనకాల రావాలంటే వచ్చిన మనం ఎలా ఉండాలో బైబిల్ ఈ విధంగా చెప్తుంది. ఏమండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఏమండి 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. అమ్మ వినండి, వినండి. దేవుని దగ్గరికి ఎలా రావాలట? విశ్వాసంతో రావాలి. అంతేనమ్మా రాసింది బైబిల్, అదే చెప్తుందా? అందుకే అంటాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు అంటే యేసయ్య దగ్గరికి వచ్చేవాడు ఎలా ఉండాలట? విశ్వాసంతో రావాలి. ఆయన అడిగితే ఇస్తాడని, వెతికితే దొరుకుతాడని, తడితే తెరుస్తాడని, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుత కార్యాలు చేయగలడని మనం నమ్మాలట. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వినండి. మనందరం యేసయ్య దగ్గరికి వస్తున్నాం. నిజంగా విశ్వాసంతో వచ్చామా? జాగ్రత్తగా వినండి. అందుకే మనకి విశ్వాసం ఉండాలట. అందుకే విశ్వాసము లేకపోతే మనం ఎవ్వరం కూడా దేవునికి ఇష్టంగా ఉండకూడదు. ఈ రోజు నాడు సినిమాలు ఇష్టమే, దేవుడు ఇష్టమే కదండి. సీరియల్లో ఇష్టమే, యేసయ్య ఇష్టమే. సిగ్గు లేకపోతే సరిగదా. అందుకే కదా కుటుంబాల్లో ఎవరు మారట్లేదు. ఇంతమంది సిస్టర్స్ వచ్చేసారు. మీ భర్తలు ఎక్కడున్నారండి?
నవ్వకండి, ఒళ్ళు మండిపోద్ది. ఇంచుమించు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి సభ పెట్టారు కదండి. ఊరినేనా? ఎంతకాలం చూసినా ఓడగొట్టిన నాగొట్టంపలే ఒక్కదాని వస్తున్నావు కానీ ఆయనకు వద్దా పరలోకం? ఆయనకు అవసరం లేదా వాక్యం? నీ పిల్లలకు అవసరం లేదా ఈ వాక్యం? దయచేసి గమనించండి. అందుకే అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఎటువంటి పరిస్థితిలో ఎవరు వచ్చినా గానీ ఆయన వారితో కూడా వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి వ్యత్యాసాలు ఏమీ ఉండవు. అందుకనే మహానుభావుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెబుతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 6:37. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చిన వారిని నేనే మాత్రము త్రోసివేయను. అక్క ఇది చూడండి, నేను చెప్పే రెఫరెన్స్లన్నీ నాకు తెలుసు. మీరు ట్రైన్ వెళ్ళిపోయాక టికెట్ తీసేవాళ్ళు లేకున్నారు. నేను చదివేశాక అప్పుడు తీస్తున్నారు వీళ్ళు బైబిల్ కదండి. మీరు ఇళ్ళకెళ్ళాక బైబిల్ తీస్తే ఈ పాటికి జుజ్జూరులో నువ్వే గొప్ప వ్యక్తిని చేసిన దేవుడు. ఏం లేదా? ఇక్కడ మాత్రమే ఆదివారం మాత్రమే బైబిల్ చేస్తారు, మళ్ళీ అక్కడ దుమ్మట్టేసేదాకా వారం అంతా అక్కడ పెడతారు, మళ్ళీ తెచ్చేస్తారు. అంతే. ఎదుగు బతుకు లేదు జీవితంలో. పేరుకి మాత్రం క్రైస్తవులు అని పిలవబడుతున్నారు. జాగ్రత్తగా వినండి, చదవండి. ఇప్పుడు తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చు వానిని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, తండ్రి పరలోకమందున్న తండ్రి ఆకర్షిస్తేనే గాని నా దగ్గరికి ఎవరో రాదు. నా యొద్దకు వచ్చి వానిని నేనేమాత్రం ఏ సమస్యతో, ఏ జబ్బుతో, ఏ అవసరంతో యేసయ్య దగ్గరికి వచ్చినా ఆయన నా వల్ల కాదని చెప్పేవాడు కాదు. ఆయనకి సమస్తం, మాట్లాడండి, ఆయనకి సమస్తం, దేవునికి సమస్తం సాధ్యం. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. అందుకనే ఎవరు పిలుస్తున్నారంటే, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యు రెస్ట్. మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు చెబుతున్నాడు. తల్లి వినండి, ఇప్పుడు కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. నిజంగా యేసయ్య మన దగ్గరికి వస్తాడా? మాటిచ్చి తప్పిపోతాడా? లేకపోతే అసలు ఏం జరుగుద్ది? అసలు దేవుడి దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు? యేసయ్య వెళ్ళి ఏం చేశాడు? ఈ విషయాలు కొన్ని నేర్చుకుంటే ఈ రాత్రి మన వెంట కూడా మనతో పాటు మన ఇంటికి యేసయ్య రాబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చూద్దాం, బైబిల్ గ్రంథంలో వచ్చి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 41-42 వచనాలు చూద్దాం. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు యేసయ్య దగ్గరికి వచ్చి యేసు పాదాల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడు కలిగిన నా ఒక్కతే కుమార్తె చనిపోయేలా ఉంది, తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమలాడాడు. ఈ రాత్రి చుట్టూరు గ్రామస్తులారా, సంఘస్థులారా, తమ్ముడు తల్లి నా దగ్గరికి వస్తానని చెప్పావు. అయ్యా నాతో అందరూ కళ్ళు మూసుకోండి, ఎప్పుడు కళ్ళు తెరవద్దు. నీ గుండెల్లో ఉన్న దుఃఖమంతా ఆయన చూస్తున్నాడు, నీతో రాబోతున్నాడు. నీ ఇంటిలో ఉన్న కష్టమంతా దిగిపోతున్నాడు. కూతురు చనిపోయినప్పుడు ఐదు వచ్చి యేసయ్యను తీసుకువెడితే తప్పు చెప్పాడు. 12 సంవత్సరాల రోగంతో ఇల్లంతా హరించిపోయింది, డబ్బంతా పాడైపోయింది. యేసయ్య దగ్గరికి వస్తే జబ్బు తగ్గిపోయింది. యేసయ్య సంతానం ఇచ్చాడు. ఈ రాత్రి యేసయ్య నీ కోసం రక్షణ ఇవ్వడానికి భూమికి ఆకాశానికి మధ్యలో శిలువ మీద వేలాడాడు. 2 చేతులు నిటారుగా చాపి, 2 చేతులు నిటారుగా చాపి, యేసయ్యా నన్ను దాటిపోకయ్యా, యేసయ్యా నన్ను దాటిపోకయ్యా. 10 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాం. ఈ రాత్రి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చేతులెత్తి నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా చేసుకో. దేవా యేసయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా.
నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేరయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. తమ్ముడు నీ కుంగిపోతు, నీ గుండెల్లో ఏ దుఃఖంతో వచ్చావు, అది రాగమా, సంతానం లేదా, బిడ్డల మాట వినట్లేదా, బిడ్డల బ్రతుకు బాగలేదా, ఈ రాత్రి యేసయ్యను అడుగు. దావీదు కుమారుడు యేసు గుడ్డి వాళ్ళగా ఎత్తుకుంటున్నావేమో, దారి చూపేవారు లేక, సహాయం చేసేవాళ్ళు లేక, చచ్చిపోతే పడుకుంటున్నావేమో. ఈ రాత్రి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ కన్నీరు నాట్యంగా మారిపోతుంది. బుద్ధివరనయ్య ఆ కన్నులకు నువ్వవా, మగవడినయ్య ఆ స్వరము నీయవా. అవును ప్రభా, బుద్ధివరనయ్య ఆ కన్నులు తెరువవా, మగవడినయ్య ఆ స్వరము నీయవా. పుట్టివాడనయ్య ఆ తోడు నడువవా, పుట్టివాడనయ్య ఆ తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను తాకిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకు ఎవరికి చోటే లేదయ్యా. కళ్ళు మూసుకుని దేవుడి వైపు చూడు. కళ్ళు మూస్తే యేసయ్య వస్తాడు నీ దగ్గరికి, కళ్ళు తెరిస్తే ఏమి కనబడదు నీకు. అందరూ కళ్ళు మూసుకుని యేసు, లోకమంతా నన్ను అపహసిస్తుందయ్యా, లోకమంతా నన్ను ఏడుస్తుంది యేసు. యేసు నీతో రాబోతున్నాడు, నీ ఇంటిని చిన్నపాటి పర్వతంగా మార్చబోతున్నాడు. ఈ కన్నీరు నాట్యంగా మారబోతుంది. లోకమంతా చూసి నన్ను హృదయపూర్వక యేసు నాతో రండి. నన్ను విడిచిపోయి రెండు చేతులు పైకెత్తుదాము, రెండు చేతులు అందరూ పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నన్ను విడిచిపోక. అందరూ కట్టరుగా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. చప్పటి కొడదాం, అలాగే చప్పటి కొడదాం, అందరూ అలాగే చప్పటి కొడదాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నన్ను విడిచిపోకయ్యా, నన్ను విడిచిపోకయ్యా, నన్ను విడిచిపో. ఈ రాజు నన్ను దాటిపోకు. నువ్వు నా దగ్గరికి వస్తే నువ్వు నా దగ్గరికి వస్తానన్నా, నువ్వు నా దగ్గరికి వస్తానన్నా. నా కన్నీరు చూడు, నా కష్టాన్ని చూడు, నా వ్యాధులు చూడు, నా బాధలు చూడు, నన్ను దాటిపోకు. గట్టిగా చెప్పట్టు, గట్టిగా చెప్పట్టు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
అందరు కూర్చున్నామండి. మహోన్నతుడా, జీవాధిపతి, ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ స్థలములో మీరున్న నాయనంత వరకు ఈ క్రీస్తు సువార్త ఉజ్జీవ మహాసభలు ఆయన ఈ స్థలములో మీరు జరిగించినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, సంఘం గురించి నాయన, సంఘం యొక్క నాయన నడిపింపు గురించి, సంఘం యొక్క భారము గురించి, సంఘం ఎలా ఉండాలో, ఈ కడవరి దినాలు ఎలా ఉండాలో ప్రభువా, ఎలా బ్రతకాలో, ఈ లోకంలో ఎలా జీవించాలో ప్రభువా, యేసయ్యా, ఈ లోకములో అపవాది నుంచి ఎలా తప్పించుకోవాలో, ఈ లోకములో ప్రభువా నాయన నీ రాకడకు ఎలా ఎదురు చూడాలో, ఇలా నాయన ఈ స్థలములో అనేక మంది మీరు వాడుకున్నారు ప్రభువా. పాటల ద్వారా, వాక్యముల ద్వారా, స్తుతుల ద్వారా, సాక్ష్యముల ద్వారా ఈ 3 రోజులు నా ప్రభువా అయ్యా ఇదిగో మంచి ఉద్యమంతో నాయన నీ నామాన్ని ప్రభువా సంతోషపెట్ట ప్రతి ఒక్కరి కుటుంబం దీవించబడును గాక. ఈ సభలో నాయన ఎవరైతే వాడబడినారో వాళ్ళందరూ మీరు నాయన దీవించండి. అందరూ కూడా ప్రభు నాయన అయ్యా నీ పనిలో వాడబడ్డారు ప్రభు. ఈ 3 రోజులు నాయన నీ సువార్తకులు నిలబెట్టి ప్రభు సంఘాన్ని ఉద్దేశించి మీరు అంతగానో మాట్లాడిన దేవుడు తండ్రి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నువ్వు గట్టిగా నీ కిరీటమును పట్టుకున్నాను. ఎవరు నీ కిరీటమును అపహరింపకుండా చూసుకో జ్ఞానపడు. ఈ మూల టైటిల్ ప్రభా, ఈ మూల వాక్యాన్ని బట్టి దేవా ఈ సేవకులు ఎంతగానో నీ వాక్యమును ఆయన ప్రకటించి ఉన్నారు. మా జుజ్జూరు గ్రామాన్ని దర్శించింది ఆయన, మా ప్రాంతాన్ని దర్శించిన ప్రభు, మా ప్రాంతంలో ఆయన పచ్చగా అయా కలకలాడుతూ అనేక మందిని ప్రభు నాయన ఒక మంచి ఉత్సవ ప్రభు నాయన ఈ ప్రాంతం అనేక మంది ఉత్సవగా వాడబడుతూ అనేక మందిని ప్రభు నీ కృపలో నాయన నా తండ్రి మీరు వాడుకోనండి. ఈ సంఘాల పరిచయం చేసేవారుగా, గొప్పవారుగా, నాయకులుగా, సంఘాల్లోనైనా, బిడ్డల్లోనైనా, నాయన కుటుంబంలో, గ్రామంలో అనేక మంది ప్రభు నాయన గొప్ప నాయన ఆయుధాలుగా మార్చబడును గాక. ఈ సభలకు నాయన ఎందుకు నాయన ఏర్పాటు చేస్తున్నారో ప్రభు నీకు నాయన తెలుసయ్యా. వీళ్ళందరినీ జ్ఞాపం చేసుకుంటాను. వాక్యం ప్రకటించినప్పుడు అనేక మంది ప్రభు ఆకలి నాయన తప్పక మానుకొని నీళ్లు లేక, ఆహారం లేక సువార్త వింటూ అయ్యో వాళ్ళందరూ కూడా నాయన 3 దినములైనప్పుడు కూడా వాక్యం వింటూనే ఉన్నారు. అయ్యో నా బిడ్డలో నాయన పిల్లలు మోర్సులు పోతారేమో. లేదు, పేతురు, యాకోబు, ఆంద్రియా, నేనే జీవాహారమై ఉన్నాను, నేనే జీవాహారమై ఉన్నాను. నా యొక్కకు వచ్చిన ఎంత మాత్రమే త్రోసివేయడం. నా పిల్లలకు ఏమి కావాలో నాకు తెలుసు. నా పిల్లలకు నేను ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. నా పిల్లలు ఎలా పోషించుకోవాలో నాకు తెలుసు. నా పిల్లలు ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు. నా పిల్లలు ఎలా నేను నడిపించుకోవాలో నాకు తెలుసు. నా రాజ్యానికి ఎలా సిద్ధపరచుకోవాలో తెలుసు. దేవాని బిడ్డలందరూ నాయన ఈ మార్గంలో నడిపించడానికి వందనాలు. మారు మనసు లేని వరకు మారు మనసులు మార్చు అయా. బాప్తిస్తున్న ఇంకా లోకంలో ఉన్న వారికి నాయన బాప్తిస్తున్న అనుభవం నడిపించండి. ఈ స్థలాన్ని మాకు స్పాన్సర్ చేసుకున్నారు, పరమేశ్వరించిన వారు, ఈ పరిచయంలో వారు నాయన ఉన్న ప్రభువా మా కిరీటం వచ్చును కాక. నీ వాక్యం నీ బిడ్డలందరికీ నాయన నీ జీవ కిరీటం వచ్చును కాక. ప్రభువా నీ జీవ కిరీటం వచ్చును కాక. ఆయన సంఘము చుట్టూ ఆయన మీ స్థలములో విశాలపరచండి. సంఘము చుట్టూ, బిడ్డల చుట్టూ మీ తోటలో వచ్చును ఆయన. వెళుతున్న ప్రతి పనులు ఈ కోటాలో వచ్చి మహాసభలు ఎందుకు జరిగి ఉండే పిల్లలాగా బాధపడుతున్న వారు మీ దైవ సేవకులు మాట్లాడండి ప్రభు. భయపడద్దమ్మా, భయపడని ద్వారం తెరుస్తున్నాను, భయపడని ద్వారం తెరుస్తున్నాను. యేసు నామములో మోయబడ్డ ద్వారం, యేసు నామములో, యేసు నామములో కూడా దేవుడు ప్రకటిస్తున్నారు. మోయబడ్డ ద్వారం యేసు నామములో తెరవబడునుగా.
ఎవరిప్పుడు తండ్రి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నా. ఎవరైతే ప్రభు సమస్యలు ఉన్నారు, ఎవరైతే ఇంకా నీ బిడ్డలందరూ నాయన రక్షించి పరలోక రాజ్యం వరకు సిద్ధపడే బిడ్డలుగా అయ్యా మా జీవితాలు దిద్దుకొని మంచి మార్గంలో నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. నేను అక్కడ పర్యంత వరకు నాయన ఎదురు చూసే బిడ్డలుగా ఈ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘముల కుటుంబాలు ఈ మరొక పేలుపుల సమాచారాన్ని ఆయన మీరు ఆశీర్వదించి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి అనేకమైన ప్రభు నాయన అదిగో నా తండ్రి వ్యాధిగ్రస్తులు వచ్చు ఇప్పుడు మీరు స్వస్థపరచండి. ఏది ఇక్కడ అడుగుతున్నారో నజరుడని యేసు నామమున కార్యము జరుగును గాక. నజరుడని యేసు క్రీస్తు నామములో ఆగిపోయిన కార్యము జరుగును గాక. నజరుడని యేసు క్రీస్తు నామములో ఆగిపోయిన ఆశీర్వాదం వచ్చును గాక. ఆగిపోయిన ద్వారము తెరవను గాక యేసు నామములో. ఇది మొదలుకొని నాయన సంతోషపు సమాధానం ఇచ్చి నివిడలుతున్న ప్రతి మార్గముల స్థలం మీరు నడిపించి ఈ సభలు విజయవంతంగా నాయన జరిగించిన మీకు వందనాలు చెల్లిస్తాను. ఎవరైతే దీంట్లో నాయన పాలుభాగస్తున్నారు, ఎవరైతే వాళ్ళకి చెమట వచ్చు, ఎవరైతే కష్టము నాయన నీ విడుదలిచ్చిన కానుకలు నీ బిడ్డలిచ్చిన అర్పణతున్నారు వాళ్ళు ఈ పరిచయ కొరకు వాడుకోవాలి. దేవా ఈ లోకంలో మీ ఇచ్చిన నాయన చాలా తప్పు ప్రభు. మీరు నాయన ధనవంతుడైన మా కొరకు దరిద్రుడికి లోకానికి వచ్చిన దేవుడు, మా కొరకు పరలోక రాజ్యంలో మాకు నాయన పరలోక రాజ్యం ఇవ్వబోతున్నా ప్రభు. ఆ పరలోక రాజ్యము ధనమా కావాలి ప్రభు, లోక ధనము కాదు నాయన. ఈ పరలోక జ్ఞానము బిడ్డలకు నాయన ఇప్పుడే ప్రతి ఒక్కరికి నాయన ఆ జ్ఞానము దాయిచ్చేదో గాక. పరలోక సంపద వచ్చును గాక. పరలోక మహిమ బిడ్డలు తాకును గాక. పరలోకము నాయన అదిగో ఆ పరిశుద్ధాత్మ నాయన ఈ బిడ్డల మీదకి వచ్చును గాక. ఈ 3 రోజులు నా ఈ సభలో వాడబడిన ప్రతి ఒక్కరు నాయన ఈ మహిమాటల కుటుంబాల్లో బిడ్డలందరూ దీవించమని రేపు నాయన పునరుద్ధేకి పోస్తున్న బిడ్డలందరూ దర్శించండి. చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు దర్శించండి. అరికాల మొదలుకొని తల వరకు మీరు తాకండి. నజరుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగా, స్వస్థత కలుగునుగా. ఇప్పుడే నాయన ఏదైతే ప్రభు అనుకుంటున్నారో తక్షణమే యాయరు కుటుంబం రక్షించండి. యాయరు కుటుంబాన్ని ఆదుకున్న దేవుడు ఇదిగో మీ అద్దకు వచ్చినప్పుడు మీరు మా అద్దకు వస్తారు ప్రభు. మీ అద్దకు రాకపోతే మాకు ఏది రాదు నాయన. మీ అద్దకు వచ్చిన వీళ్ళందరూ దర్శించారు. ఈ రాత్రి కాల సభలో మా ప్రభు మీ కోటాలు సహకరించిన ప్రతి ఒక్కరు నేను తెలుసు నాయన. పేరు కాదు ప్రభు అయ్యా, ఇదిగో నా తెరిచిన కానుక కాదుగా ప్రభు గొప్ప. నీకు అందరూ తెలుస్తున్నాయి. ఎవరు వాడబడ్డారో ఎవరు వాడబడలేదు నీకు తెలుస్తున్నాయి. బిడ్డలందరూ ప్రభు ఈ కౌగిట్లో ప్రభు ఒక్కసారి నాయన బిడ్డలు అత్తుకోండి. ఏది కోల్పోయి ఉన్నారో నా బాబు నా తండ్రిని బిడ్డలకు అనుకరించి ఇక్కడి నుంచి నాయన మంచి శుభప్రదమైనటువంటి జీవితాలు ప్రసాదించును గాక. నూతన కార్యము జరుగును గాక. నూతన అద్భుతాలు జరుగును గాక. సూచక్రియల సంఘములు జరుగును గాక. మా ప్రాంతంలో జరుగును గాక. మా గ్రామంలో జరుగును గాక. గొప్ప ఆశీర్వాదాలు దాక్షిణ వచ్చిన బిడ్డలందరూ ప్రభు స్థానికి అప్పగిస్తూ ఆయన కుటుంబ సమేతంగా వచ్చిన సభలకు ప్రతి ఒక్కరు ఈ పరలోక మహిమతో నింపు ఈ బిడ్డలందరూ దీవించున్నారు. మా కొరకు త్వరలో రానే ఉన్నా మా ప్రభువుని ప్రియకుమారుడు యేసు క్రీస్తు వారి పుణ్య నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామ పరిశుద్ధపరచబడుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దాచి మరణస్తులు క్షమించిన ప్రకారం మరణస్తులు క్షమించి మా మనుషులకు తప్పించి రాజ్యం బలము శక్తి మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. క్రమాన్ని పాటిద్దాం. ఆశీర్వాదం మీద వర్షింపచేయు మీష
ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మాహి మీద కుమ్మరించుము దేవా బ్రహ్మ ప్రేమ వర్షం కుమ్మరించుము దేవా కుమ్మరించుము దేవా ఆమేన్. అందరికి వందనాలు. దేవుని దీవించును గాక. ఆమేన్. చక్కటి దేవుడు బిడ్డారా, దేవుడు ఎంతగానో మనల్ని బలపరిచి మన క్రీస్తు సువార్త ఉద్యమ మహాసభలు మరి 3వ రోజు దేవుని యొక్క మహిమార్థమై జరిగించబడి ఉన్నవి. ప్రత్యేకంగా ఈ యొక్క మీటింగ్స్ స్థలము అందరూ తెలిసి దేవుని బిడ్డారా, మరి ఎంతో ఇబ్బందులు పడుతున్నప్పుడు పక్కన మరి ఎలక్షన్ కోడ్ ప్లేస్ లాగా బాధపడుతున్నప్పుడు మరి దేవుని బిడ్డారా మనందరికి తెలుసు ప్రతిశేషులు మరి మున్సిపుగా పొలము దేవుని బిడ్డ ప్రత్యేక కుమారుడు మరి ఉదయ వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేయగానే మరి ఎంతగానో మరి దేవుని పని కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ స్థలంలో పెట్టుకోవచ్చని చెప్పారు. గట్టి సభలు కొట్టండి. ఆ కుటుంబ దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక. ప్రత్యేకంగా కుటుంబం కూడా ప్రార్థన చేయండి. ప్రతి సంవత్సరం కూడా మనకి ఫోన్ చేసిన వెంటనే పాపం కాదని వాడు కాదు, చాలా మంచి మనసు. తప్పకుండా కుటుంబ దేవుడు మరి ఆశీర్వదించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. తర్వాత దేని బిడ్డారా, మరి ఈ కూటాలు ఏర్పాటు విషయంలో మైక్ చాలా పర్మిషన్ కావాలి. అంటే మనకు తెలిసిందే, మనము ఒక 10 రోజులు కూటాలు పెట్టుకోవటం, ఎందుకంటే మరి మే నెల వస్తే ఇబ్బంది. ఒక పక్క మరి ఎలక్షన్ కోడ్ ఉంది. మరి సంఘస్థులందరూ కూడా మనం కూడా పెట్టుకుందాం కూటాలని ముందుకు రావటం చాలా సంతోషం. ఏం పెట్టారా, ప్రత్యేకంగా మరి వీర్లపాడు ఎస్ఐ గారికి ప్రత్యేకంగా వందనాలు. సహకరించినటువంటి నాయకులకు మరి ప్రత్యేకంగా అలాగనే మరి సి గారికి ఏసీగా ప్రత్యేకంగా గట్టికి సభలో కొడదాం. కుటుంబ దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మరి వెంటనే పాస్టర్ గారు మరి పోయి కలవగానే వాళ్ళు ఒకే చెప్పడం చాలా సంతోషము. ఎందుకంటే ఇది మన కుటుంబాలకు ఎంతో దేవుడికరంగా జరుగుతున్న సభలు. మరి 10 రోజుల్లో వాళ్ళు మనకి ఒక వారంలోనే ఆ పర్మిషన్ ఇవ్వడం చాలా గ్రేట్. అది దేవుడికి అది సాధ్యం కాబట్టి ప్రార్థన చేశాము. దేవుడు ఎంతో మనకు ఆయన సహాయం చేశాడు. హల్లెలూయా. తర్వాత ఏం పెట్టారా, మరి నందిగామ మరి బ్రదర్ జోసఫ్ గారు ప్రతి సంవత్సరం మన కాడికి ఆయన వస్తూనే ఉంటారు కలవగానే. ఎన్ని బిజీలు ఉన్నా కానీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం అంటే ఆయనకు చాలా ఇష్టము. ఆయన ఎంత బిజీలు ఉన్నా కానీ ఫోన్ చేయగానే ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకుని మన కోసం వస్తారు. ప్రత్యేకంగా మరి పిల్లలు కూడా చక్కటి బృందం దేవుని బిడ్డలారా ఆర్కెస్ట్రా 3 రోజులు చక్కగా కొట్టారు. పెట్టి ఒకసారి సభలో పెడదాం. ప్రతి వందనాలు చెప్పండి. చూస్తాం మనకి చాలా మంచి సౌండ్ సిస్టమ్ దేవుని బిడ్డలారా. మరి బాబురావు గారికి ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు. ప్రభువుని దీవించును గాక. ఇక్కడికి ఒకసారి సభలో కొట్టండి. మంచి సౌండ్ ఫస్ట్ మనకి అర్థం కాకపోయినా కానీ ఉండేకుంది 3వ రోజుకు సిస్టమ్ మొత్తం కూడా మనకి మన కొరకు దేవుని యొక్క సేవల కొరకు ఎంతో మరి వాడబడినటువంటి సౌండ్ సిస్టమ్ దేని బిడ్డారా ప్రత్యేక కుటుంబ దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఏం బిడ్డారా, మరి కూటం అంటే దగ్గర మరి లక్షల ఖర్చు అయితే చాలా మంది మరి యొక్క కూట విషయంలో సంఘస్థులందరూ మరి సహకరించిన మీ అందరూ కూడా అందరికీ ప్రభువుని అందరికీ వందనాలు. దేవుని దీవించును గాక. ఎంత గొప్పగా జరిగిద్ది అనుకోలేదు.
ఎందుకంటే అప్పుడప్పుడు మనం అనుకోవటం దేని పెట్టినారా, ఏ నిర్ణయం లేదు మన కాడ, ఎలాంటి ప్లానింగ్ లేకుండా మనము ఈ సభలకు మనం ఏర్పాటు చేయటం, లాస్ట్గా మీరే ప్రార్థన చేసి ఒక డేట్ పెట్టమంటాం. దేవుడు ఆ డేట్ ప్రార్థన చేసి ఆ డేట్ పెట్టిన వెంటనే దేవుడు కార్యం చేయటం, ఇది చాలా అద్భుతం. దేని పెట్టారా సుధీర్ గారికి చెప్పటంతో మరి ఆ మాట వెంటనే ఆయన అంగీకరించి మరి ఆయన కూడా మనకి తప్పకుండా మేము వస్తామని చెప్పేసి అన్న అయ్యగారు చెప్పటం, ఆయన స్పీచ్ అయిపోయినా కానీ వచ్చి ఆయన లాస్ట్ కనపడిపోయాడు. మంచి రోజు, ఫస్ట్ రోజు మంచి సబ్జెక్ట్ మేము విన్నాం. రెండో రోజు కూడా నిన్న మరి ఫిలిప్ గారు మంచి వర్తమానం చెప్పారు. ఈరోజు జోసఫ్ అని కూడా మంచి వాక్యాన్ని చెప్పారు. ప్రత్యేకంగా వాళ్ళ ముగ్గురు కొరకు గట్టి సభలో కొట్టండి. హల్లెలూయా. వాళ్ళ పరిచయం దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఎందుకంటే నేను బిడ్డారా, దేవుడు ఎలా వాడుకుంటాడో అది ఆయన ఇష్టం. కాబట్టి ఆయన సజీవుడు కాబట్టి మరి 2024 మరి రాబోతున్నటువంటి రాకడ అనేటువంటి సిద్ధంగా ఉంది అని బిడ్డారా. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రత్యేకంగా మరి ఈ పని కొరకు మరి చాలా మంది ప్రయాసపడ్డారు ఎండలో. మరి రేపు కోట ఉండగా ఇక్కడ ఏం పని, 2 రోజులు ఏం కాల, మరి అందరూ కూడా వచ్చి మరి దీన్ని ఎంతో పనిచేసి పాపం స్త్రీల సమాజవేతి ఎండలోని పాపం శుభ్రం చేశారు. గట్టి సభలో కట్టడం వాళ్ళ కొరకు వచ్చిన దేవుని దీవించును గాక. హల్లెలూయా. అమ్మ ఎంత ఎండగా ఉందని చెప్పేసి అన్నా కానీ పాస్టర్ గారి దేవుని పని కాబట్టి తప్పకుండా చేయాల్సిందని వాళ్ళు ఎండలోనే పని చేశారు. నిజంగా ఈరోజు మనం ఎంత కష్టపడ్డాం అంత దేవుడు ప్రతిఫలం మనకు ఇచ్చాడు. కష్టపడింది ఏది రాదు మనకి. కాబట్టి దేవుని బిడ్డారా, మరి ఆ పొలంకి ఈ కోటానికి కొంచెం ఆర్థిక సహాయం చేసిన వారు బాలరాజు గారు, మెర్సమ్మ గారు, ఆ కుటుంబ దేవుడు దీవించును గాక. గట్టి సభలో గారు గట్టిగా హల్లెలూయా. మరి చాలా మంది అలాగనే ఈ కుర్చీలు అలాంటి పద్మారావు గారు, బ్రదర్ నాగేశ్వరరావు గారు మరి పని కూడా మంచిగా చేయటం చాలా సంతోషం. కుర్చీలు వేయటం కాదు, మరి దేవుని పరిచయం కొరకు కొంత మహోన్నతుడా, జీవాధిపతి, ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ స్థలములో మీరున్న ఆయనంత వరకు ఈ క్రీస్తు సువార్త ఉజ్జీవ మహాసభలు ఆయన ఈ స్థలములో మీరు జరిగించడం నీకు వందనాలు తండ్రి. ప్రభువా, సంఘం గురించి నాయన, సంఘం యొక్క నాయన నడిపింపు గురించి, సంఘం యొక్క భారము గురించి, సంఘం ఎలా ఉండాలో, ఈ కడవరి దినాలు ఎలా ఉండాలో ప్రభువా, ఎలా బ్రతకాలో, ఈ లోకంలో ఎలా జీవించాలో ప్రభువా, యేసయ్యా ఈ లోకములో అపవాది నుంచి ఎలా తప్పించుకోవాలో, ఈ లోకములో ప్రభువా నాయన నీ రాకడకు ఎలా ఎదురు చూడాలో ఇలా నాయన ఈ స్థలములో అనేక మందిని వాడుకున్నారు ప్రభువా. పాటల ద్వారా, వాక్యముల ద్వారా, స్తుతుల ద్వారా, సాక్ష్యముల ద్వారా ఈ 3 రోజులు నా ప్రభువా అయ్యా ఇదిగో మంచి ఉద్యమంతో నాయన నీ నామాన్ని ప్రభువా సంతోషపెట్ట ప్రతి ఒక్కరికి చుమ్ము దీవించబడును గాక. ఈ సభలో నాయన ఎవరైతే వాడబడినారో వాళ్ళందరూ మీరు నాయన దీవించండి. అందరూ కూడా ప్రభు నాయన అయ్యా నీ పనిలో వాడబడ్డారు ప్రభు. ఈ 3 రోజులు నాయన నీ సువార్తకు నిలబెట్టి ప్రభు సంఘాన్ని ఉద్దేశించి మీరు అంతగానో మాట్లాడిన దేవుడు తండ్రి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నువ్వు గట్టిగా నీ కిరీటమును పట్టుకున్నాను. ఎవరు నీ కిరీటమును అపహరింపకుండా చూసుకో జ్ఞానపడు. ఈ మూల టైటిల్ ప్రభు, ఈ మూల వాక్యాన్ని బట్టి దేవా ఈ సేవకులు ఎంతగానో నీ వాక్యమును ఆయన ప్రకటించి ఉన్నారు. మా జుజ్జూరు గ్రామాన్ని దర్శించింది ఆయన, మా ప్రాంతాన్ని దర్శించిన ప్రభు, మా ప్రాంతంలో ఆయన పచ్చగా అయా కలకలాడుతూ అనేక మందిని ప్రభు నాయన ఒక మంచి ఉత్సవ ప్రభు నాయన ఈ ప్రాంతం అనేక మంది ఉత్సవగా వాడబడుతూ అనేక మందిని ప్రభు నీ కృపలో నాయన
నా తండ్రి మీరు వాడుకోనండి. ఈ సంఘంలో పరిచయం చేసేవారుగా, గొప్పవారుగా, నాయకులుగా, సంఘాల్లోనైనా, బిడ్డల్లోనైనా, నాయన కుటుంబంలో, గ్రామంలో అనేక మంది ప్రభునైన గొప్పనైనా ఆయుధాలుగా మార్చబడును గాక. ఈ సభలకు నాయన ఎందుకు నాయన ఏర్పాటు చేస్తున్నారో ప్రభు నీకు నాయన తెలుసయ్యా. వీళ్ళందరినీ జ్ఞాపం చేసుకుంటాను. వాక్యం ప్రకటించినప్పుడు అనేక మంది ప్రభు ఆకలి నాయన తప్పక మానుకొని నీళ్లు లేక, ఆహారం లేక సువార్త వింటూ, అయ్యో వాళ్ళందరూ కూడా నాయన 3 దినములైనప్పుడు కూడా వాక్యం వింటూనే ఉన్నారు. అయ్యో నా బిడ్డలో నాయన పిల్లలు మోర్సులు పోతారేమో. లేదు, పేతురు, యాకోబు, ఆంద్రియ, నేనే జీవాహారమై ఉన్నాను, నేనే జీవాహారమై ఉన్నాను. నా యొక్కకు వచ్చినంత మాత్రమే త్రోసివేయను. నా పిల్లలకు ఏమి కావాలో నాకు తెలుసు. నా పిల్లలకు నేను ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. నా పిల్లలు ఎలా పోషించుకోవాలో నాకు తెలుసు. నా పిల్లలు ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు. నా పిల్లలు ఎలా నేను నడిపించుకోవాలో నాకు తెలుసు. నా రాజ్యానికి ఎలా సిద్ధపరచుకోవాలో తెలుసు. దేవాని బిడ్డలందరూ నాయన ఈ మార్గంలో నడిపించడానికి వందనాలు. మారు మనసు లేని వరకు మారు మనసులు రాజ్యం అయా బాప్తిస్తున్నా ఇంకా లోకంలో ఉన్న వారికి నాయన బాప్తిస్తుంది అనుభవం నడిపించండి. ఈ స్థలాలు మాకు స్పాన్సర్ చేసుకున్నారు, పరమేశ్వరించిన వారు, ఈ పరిచయంలో నాయన ఉన్న ప్రభు నా క్రీడం వచ్చును కాక. నీ వాక్యం నీ బిడ్డలందరికీ నాయన నీ జీవ క్రీడం వచ్చును కాక. ప్రభు నీ జీవ క్రీడం వచ్చును కాక. ఆయన సంఘము చుట్టూ ఆయన మీ స్థలములో విశాలపరచండి. సంఘము చుట్టూ, బిడ్డల చుట్టూ మీ కోటలో వచ్చును ఆయన. వెళుతున్న ప్రతి పనులు ఈ కోటాలో వచ్చి మహాసభలు ఎందుకు జరిగి ఉండే పిల్లలాగా బాధపడుతున్నవారు మీ దైవ సేవకులు మాట్లాడండి ప్రభు. భయపడద్దమ్మా, భయపడని ద్వారం తెరుస్తున్నాను, భయపడని ద్వారం తెరుస్తున్నాను. యేసు నామములో మోయబడ్డ ద్వారం, యేసు నామములో, యేసు నామములో కూడా దేవుడు ప్రకటిస్తున్నారు. మోయబడ్డ ద్వారం యేసు నామములో తెరవబడునుగా. తండ్రి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోగా. ఎవరైతే ప్రభు సమస్యలు ఉన్నారు, ఎవరైతే ఇంకా బిడ్డలందరూ నాయన రక్షించి పరలోక రాజ్యం వరకు సిద్ధపడే బిడ్డలుగా అయ్యా నా జీవితాలు దిద్దుకొని మంచి మార్గంలో నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నేను అక్కడ పర్యంత వరకు నాయన ఎదురు చూస్తే బిడ్డలుగా ఈ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘముల కుటుంబాలు ఈ మరొక పేలుపుల సమాజాన్ని నాయన మీరు ఆశీర్వదించి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి అనేకమైన ప్రభు నాయన అదిగో నా తండ్రి వ్యాధిగ్రస్తులు వచ్చు ఇప్పుడు మీరు స్వస్థపరచండి. ఏది ఇక్కడ అడుగుతున్నారో నజరుడని యేసు నామములో కార్యము జరుగును గాక. నజరుడని యేసు క్రీస్తు నామములో ఆగిపోయిన కార్యము జరుగును గాక. నజరుడని యేసు క్రీస్తు నామములో ఆగిపోయిన ఆశీర్వాదం వచ్చును గాక. ఆగిపోయిన ద్వారము తెరవబడును గాక. యేసు నామములో ఇది మొదలుకొని నాయన సంతోషము, సమాధానం ఇచ్చి వెళ్తున్న ప్రతి మార్గముల స్థలం మీరు నడిపించి ఈ సభలు విజయవంతంగా నాయన జరిగించడానికి వందనాలు చెల్లిస్తాను. ఎవరైతే దీంట్లో నాయన పాలుభాగస్తున్నారు, ఎవరైతే వాళ్ళకి చెమట వచ్చు, ఎవరైతే కష్టము నాయన నీ బిడ్డలిచ్చిన కానుకలు, నీ బిడ్డలిచ్చిన అర్పణతున్నారు వాళ్ళు ఈ పరిచయం కొరకు మీరు వాడుకోండి. దేవా ఈ లోకంలో మీ ఇచ్చిన నాయన చాలా తప్పు ప్రభు. మీరు నాయన ధనవంతుడైన మా కొరకు దరిద్రుడికి లోకానికి వచ్చిన దేవుడు, మా కొరకు పరలోక రాజ్యంలో మాకు నాయన పరలోక రాజ్యం ఇవ్వబోతున్నా ప్రభు. ఆ పరలోక రాజ్యము ధనమా కావాలి ప్రభు, ఈ లోక ధనము కాదు నాయన. ఈ పరలోక జ్ఞానము బిడ్డలకు నాయన ఇప్పుడే ప్రతి ఒక్కరికి నాయన ఆ జ్ఞానము దాయిచ్చేదో గాక. పరలోక సంపద వచ్చిన గాక. పరలోక మహిమ బిడ్డలు తాకును గాక. పరలోకము నాయన అదిగో ఆ పరిశుద్ధాత్మ నాయన ఈ బిడ్డల మీదకి వచ్చిన గాక. ఈ 3 రోజులు నా ఈ సభలో వాడమని ప్రతి ఒక్కరు నాయన ఈ మహిమాటల కుటుంబాల్లో బిడ్డలందరూ దీవించేవారు. రేపు నాయన పునరుద్ధరణకి మోస్తని బిడ్డలందరూ దర్శించారు. చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు దర్శించారు. అరికాల మొదలుకొని తల వరకు మీరు తాకండి. నజరుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగా, స్వస్థత కలుగునుగా.
ఇప్పుడే నాయన ఏదైతే ప్రభు అనుకుంటున్నారో రక్షణ యాయరు కుటుంబం రక్షించండి. యాయరు కుటుంబాన్ని ఆదుకున్న దేవుడు ఇదిగో మీ అద్దకు వచ్చినప్పుడు మీరు మా అద్దకు వస్తారు ప్రభు. మీ అద్దకు రాకపోతే మాకేది రాదు నాయన. మీ అద్దకు వచ్చిన వీళ్ళందరూ దర్శించారు. ఈ రాత్రి కాల సమయంలో మా ప్రభు ఈ కోటాలు సహకరించిన ప్రతి ఒక్కరు నేను తెలుసు నాయన. పేరు కాదు ప్రభు అయ్యా, ఇదిగో నా తెరిచిన కానుక కాదుగా ప్రభు గొప్ప. నీకు అందరూ తెలుస్తున్నాయి. ఎవరు వాడబడ్డారో ఎవరు వాడబడలేదు నీకు తెలుస్తున్నాయి. బిడ్డలందరూ ప్రభు ఈ కౌగిట్లో ప్రభు ఒక్కసారి నాయన బిడ్డలందరూ ఏది కోల్పోయి ఉన్నారో నా బాబు నా తండ్రిని బిడ్డలకు అనుకరించి ఇక్కడి నుంచి నాయన మంచి శుభప్రదమైనటువంటి జీవితాలు ప్రసాదించును గాక. నూతన కార్యము జరుగును గాక. నూతన అద్భుతాలు జరుగును గాక. స్వచ్ఛక్రియల సంఘములు జరుగును గాక. మా ప్రాంతంలో జరుగును గాక. మా గ్రామంలో జరుగును గాక. గొప్ప ఆశీర్వాదాలు దాచి వచ్చిన బిడ్డలందరూ ప్రభు స్థానికి అప్పగిస్తూ ఆయన కుటుంబ సమేతంగా వచ్చిన సభలకు ప్రతి ఒక్కరు నాయన ఈ పరలోక మహిమతో నింపు ఈ బిడ్డలందరూ దీవించున్నారు. మా కొరకు త్వరలో రానే ఉన్న మా ప్రభువుని ప్రియకుమారుడు యేసు క్రీస్తు వారి పుణ్య నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామ పరిశుద్ధపరచబడుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మాకు రాజ్యం మరణస్తులు క్షమించిన ప్రకారం మరణస్తులు క్షమించి మా మనుషులకి తప్పించి రాజ్యం బలము శక్తి మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. క్రమాన్ని పాటిద్దాం. ఆశీర్వాదం మీద వర్షింపచేయు మీషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా క్రమ ప్రేమ వర్షం. కుమ్మరించుము దేవా కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలు. దేవుని దీవించును గాక.